So, as we heard from the worship message, so we are all approaching Good Friday and we are in the sacred season. So, Good Friday అనగానే అందరికీ ఏం గుర్తొస్తుందండి? The first and foremost thing that comes into our mind when we think of Good Friday, ఏమొస్తుంది? ఏం గుర్తొస్తుంది? క్రాస్, ఇంకా క్రాస్, సాక్రిఫైస్, రెడెంప్షన్, ఫర్గివ్నెస్ అండ్ అవన్నీ కూడా అన్కండిషనల్ లవ్. వీ కెన్ ఆల్ సీ వెన్ ఎవర్ వీ థింక్ ఆఫ్ గుడ్ ఫ్రైడే అనగానే మనకి ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. సో దిస్ మార్నింగ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు టాక్ అబౌట్ ద క్రాస్. వీ హ్యావెంట్ డిస్కస్, నేను ప్రశాంత్ మాట్లాడుకోలేదు కానీ, బట్ సో ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు టాక్ అబౌట్ ద క్రాస్ దిస్ మార్నింగ్, బట్ నాట్ ద క్రాస్ దట్ గాడ్ బోర్ ఫర్ అస్, బట్ ద క్రాస్ దట్ God wants us to bear as a children of God. దేవుని యొక్క బిడ్డలుగా మనం దేవుని యొక్క సిలువని ఎలా భరించాలి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ ఆల్ లుక్ టు ద గాడ్స్ వర్డ్. లూక్ చాప్టర్ 14 verse 27 అండ్ మాథ్యూ చాప్టర్ 16 verse 24. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనము, అలాగే మాథ్యూ చాప్టర్ 16:24. Luke chapter 14 verse 27 says, "And whoever does not carry their cross and follow me cannot be my disciple." In the same way, Matthew chapter 16 verse 24 says, "Then Jesus said to his disciples, whoever wants to be my disciple must deny themselves and take up their cross and follow me." సో ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఇఫ్ యూ వాంట్ టు బీ హిస్ డిసైపుల్, మనం ఏం చేయాలి? దేవుని యొక్క శిష్యునిగా మనం అంగీకరించబడాలి అంటే ఏం చేయాలంటే మనం దేవుణ్ణి వెంబడించాలి. వీ హ్యావ్ టు ఫాలో ద గాడ్. ఎలా ఫాలో అవ్వాలి అంటే సిలువను ఎత్తుకొని మనం ఫాలో అవ్వాలంట. అయితే బిఫోర్ వీ డైవ్ డీప్ ఇన్ టు దిస్, ఆ యొక్క క్రాస్ గురించి, సిలువను ఎత్తుకొని మోసుకొని వెళ్ళటం గురించి, ఆ యొక్క భరించుట గురించి మనం బిఫోర్ వీ మెడిటేట్ ఆన్ దట్, ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ అనదర్ వర్స్ ఫ్రమ్ యాక్ట్స్ చాప్టర్ 11 verse 26. Can somebody read it out in Telugu? Acts chapter 11 verse 26. అపోస్తుల కార్యము 11:26 వచనము. సో చివరి వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ద డిసైపుల్స్ వర్ ఫస్ట్ కాల్డ్ క్రిస్టియన్స్ ఇన్ యాంటియోక్. ఆ అంతియోకులో శిష్యులు అనబడే వారిని మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని ప్రస్తావించడం జరిగిందనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ వర్స్, ఇట్ ఈస్ సేయింగ్ దట్ ద క్రిస్టియన్ వర్డ్, ద వర్డ్ ఫస్ట్ వాజ్ యూజ్డ్ ఇన్ యాంటియోక్ టు డిస్క్రైబ్ disciples, not for the spectators, not for the occasional believers, not for the people who are just coming and seeing and who are visiting the Jesus by hearing all the miracle works that he was doing, but the Christian word was described to the people who followed God and who learned from the God and who lived like Christ. దేవుని వలె ఎవరైతే దేవుని వెంబడిస్తూ దేవుని దగ్గర నుంచి నేర్చుకుంటూ దేవుని స్వారూప్యంలోనికి మార్చబడుతూ ఉన్నారో వారిని మాత్రమే క్రైస్తవులుగా ప్రస్తావించడం జరిగిందనమాట. అయితే సో వీ కెన్ సీ ఫ్రమ్ దిట్ పర్టికులర్ వర్స్ దట్ క్రిస్టియన్ వర్డ్ వాజ్ ఒరిజినల్లీ గివెన్ టు ద కమిటెడ్ పీపుల్ అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ పీపుల్ అండ్ ఫుల్లీ డివోటెడ్ పీపుల్ ఆఫ్ క్రైస్ట్. ఎవరైతే దేవునికి ఆ యొక్క అంటు కట్టబడి ఉన్నారో వారి గురించి మాత్రమే ఆ యొక్క క్రిస్టియన్ అనే వర్డ్ ప్రస్తావించడం జరిగింది. బట్ ఇన్ టుడేస్ వరల్డ్ వీ బిలీవ్ దట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ ద క్రైస్ట్, వీ బిలీవ్ అండ్ వీ understand that we consider them ourselves as Christians, but the true meaning of a Christian will only come when we become the true and genuine believers of the genuine disciples of the Lord, genuine followers of the Lord. ఎప్పుడైతే మనం దేవుని యొక్క శిష్యులుగా అంగీకరించబడతామో అప్పుడు మాత్రమే క్రైస్తవుడు అనే పదానికి మనం న్యాయం చేకూర్చగలిగే వారిగా ఉంటాం అనమాట. అయితే ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద మినిస్ట్రీ దట్ గాడ్ హ్యాస్ డన్, జీసస్ 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసినంతకాలం కూడా మనం చూస్తే, సో అక్కడ బైబిల్లో చాలాసార్లు మెన్షన్ చేయబడింది ఏమనంటే, జీసస్ హ్యాడ్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ హూ ఫాలోడ్ హిమ్ అండ్ గ్రేట్ క్రౌడ్స్ అకంపెనీడ్ హిమ్. తెలుగులో ఏముంటుందంటే, బహుజన సమూహములు ఆయనను వెంబడించను. బహుజన సమూహాలు అంటే ఎన్నో వేల మంది ఆయన్ని వెంబడించారంట. అయితే హౌ మెనీ డిసైపుల్స్ దట్ గాడ్ హ్యావ్? ఓన్లీ 12. ఆయనకి ఎంతో వేల మంది ఆయన వెంబడించినప్పటికీ ఆయనకి ఎంతమంది శిష్యులు ఉన్నారండి? కేవలం ఆయనకి 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. అయితే దేవుని వెంబడించడానికి ఎంతోమంది వెంబడిస్తూ ఉంటారు, దేవుని చూడటానికి వస్తూ ఉంటారు. అయితే
వాళ్ళందరూ చాలామంది వచ్చారు ఆయన పెట్టిన ప్రతి ఒక్క మీటింగ్కి. వెరెవర్ గాడ్ వాజ్ ప్రీచింగ్, వెరెవర్ జీసస్ వాజ్ గోయింగ్, దే ఫాలోడ్ హిమ్, దే అకంపనీడ్ హిమ్. ఎందుకు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. సమ్ పీపుల్ ఫాలోడ్ హిమ్ ఫర్ ద బ్రెడ్. అక్కడ ఏదైతే రొట్టె ముక్క పంచబడుతూ ఉందో వారి యొక్క అవసరాల కోసం, వారి యొక్క ఫిజికల్ నీడ్స్ తీర్చుకోవడం కోసం దే ఫాలోడ్ హిమ్. సమ్ పీపుల్ ఫాలోడ్ హిమ్ ఫర్ హీలింగ్. ఆయన ఏదైతే స్వస్థతలు చేస్తున్నారో, ఏదైతే వాళ్ళకి అనారోగ్యం ఉందో వాటన్నిటిని తీరుస్తున్నారని దే ఫాలోడ్ హిమ్. అండ్ సమ్ పీపుల్ ఫాలోడ్ హిమ్ ఫర్ ద పవర్ అండ్ ద అథారిటీ. సో దే బిలీవ్ దట్ దే గాట్ అట్రాక్టెడ్ టు ద అథారిటీ. ఆయనకి ఏదైతే అధికారం ఉందో దాన్ని చూసి ఆకర్షితులై ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా దేర్ ఆర్ పీపుల్ హూ ఫాలోడ్ హిమ్ టు అపోజ్ హిమ్. ఆయన యొక్క బోధనలన్నింటినీ విమర్శించడానికి, వ్యతిరేకించడానికి ఫాలో అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే ఈ 4 గ్రూపులు, ఈ 4 గుంపులు కనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరినీ మనం శిష్యులు అని చెప్పొచ్చా? కెన్ వీ కాల్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ యాజ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్? నో, రైట్? దెర్ ఈజ్ ఓన్లీ వన్ గ్రూప్. We can call them as a true followers of Christ, and we can call them as the disciples. Those are people who followed him with a true reverence and surrender. ఎవరైతే ఆ యొక్క భక్తిపూర్వకమైన ఆశతో దేవుని యందు ఉండాలి, ఆయనతో నేర్చుకోవాలి, ఆయన దగ్గరగా ఉండి నేను ఆయన నేర్చుకోవాలని వెళ్తూ వచ్చారో వారు మాత్రమే శిష్యులు అని అనబడుతూ వచ్చారనమాట. మనం చూసుకున్నట్లయితే ఆయన ఎన్నో వేల మంది ఆయన వైపు వెంబడించినప్పటికీ, ఎన్నో వేల మంది ఆయనతో పాటు తిరిగినప్పటికీ దేవుడు ఆ 12 మందినే ఎందుకు ఎంచుకున్నారు అని అనుకున్నట్లయితే వీ కెన్ సీ దట్ జీసస్ వాల్యూడ్ ద డెప్త్ అండ్ కమిట్మెంట్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ ఓవర్ ద క్వాంటిటీ. ఎంతోమంది క్వాంటిటీ చాలామంది కావాలని కోరుకోవట్లేదు, కానీ దేవుడు ఆ యొక్క క్వాలిటీ బిలీవర్స్ కోసం చూస్తూ ఉన్నారన్నమాట. హీ వాజ్ లుకింగ్ ఫర్ ద ఇండివిజువల్స్ విల్లింగ్ టు డెడికేట్ దెమ్సెల్వ్స్ ఫుల్లీ టు హిస్ మిషన్ అండ్ టీచింగ్స్, నాట్ జస్ట్ బై అట్రాక్టెడ్ టు ద మిరాకిల్స్ అండ్ ద బ్లెస్సింగ్ దట్ హీ వాజ్ ప్రొవైడింగ్. ఆ యొక్క ఆశలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, దేవుడు చేస్తున్న స్వస్థతలను బట్టి ఆయన వెంబడించేవారు కాదు. కానీ దేవుడు ఎవరిని కోరుకుంటున్నారంటే ట్రూలీ ద ట్రూ బిలీవర్స్ ఆఫ్ క్రైస్ట్ విత్ who comes with the true reverence and the surrenderance. ఎవరైతే వస్తూ ఉంటారో వారి గురించి దేవుడు ఎదురు చూస్తున్నారన్నమాట. అయితే ఈ యొక్క శిష్యుల గురించి మాట్లాడుకుంటున్నాం. సో గాడ్ విల్ బి మెడిటేటింగ్ ఆన్ ద డిసైపుల్షిప్. ఆ యొక్క శిష్యత్వము, దేవుని యొక్క శిష్యులుగా మనం ఎలా మార్చబడాలి, హౌ వీ కెన్ బి ఏ గుడ్ డిసైపుల్ ఆఫ్ ద గాడ్. సో అన్ని వేల మంది దేవుని వెంబడించినప్పటికీ కూడా కేవలం 12 మంది మాత్రమే దేవుని శిష్యులైనప్పుడు మనం కూడా చర్చ్లో ఎంతోమంది ఉన్నాం. అయితే బిఫోర్ వీ meditate on that, we have to examine that, am I living a life that is pleasing to the Lord, and can I consider myself as a disciple to the Lord? దేవునికి శిష్యునిగా నేను ఉంటున్నానా లేదా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అయితే ద వర్డ్ డిసైపుల్ అనేది మనం కనుక బైబిల్లో చూసుకున్నట్లయితే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏ గ్రీక్ వర్డ్ మెథెటీస్. మెథెటీస్ అంటే ఏంటి అర్థం? ఇట్ మీన్స్ అన్ అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే అందరికీ తెలుసు కదా. సో ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ డూ ఆఫ్టర్ అవర్ థియరిటికల్ స్టడీస్. This is not something that you sit in the classroom and hear about the a theory, దాని సబ్జెక్ట్ గురించి నేర్చుకోవడం కాదు. కానీ యూ విల్ బీ గోయింగ్ ఆన్ ద జాబ్ సైట్ అండ్ యూ విల్ బీ లుకింగ్ ఎట్ ద పర్సన్ హూ ఈస్ టీచింగ్ యూ అండ్ యూ విల్ బీ అబ్జర్వింగ్ వాట్ హీ వాస్ డూయింగ్. సో ఏం చేస్తున్నారనే విషయాన్ని, విధానాన్ని మనంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ అప్రెంటిస్. సో లిటల్గా డిసైపుల్ అంటే ఏంటి అని అర్థం అంటే అప్రెంటిస్. వీ హ్యావ్ టు ఏం చేయాలి, మనకి వెన్ వీ అలైన్ దట్ మీనింగ్ కనుక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చెప్తుందంటే discipleship means sitting at the feet of Jesus and learning from him and allowing ourselves to be transformed into his likeness. మనం దేవుని దగ్గర, దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన నుంచి నేర్చుకుంటూ ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడటమే ఆ యొక్క శిష్యత్వం అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. అయితే మనం ఆ యొక్క దేవుని యొక్క శిష్యత్వాన్ని గురించి నేర్చుకోవడానికి ముందు సో వీ విల్ బీ కవరింగ్ the facts of discipleship. God willing, will be covering 4 C's. The first C is the conditions and the cost of discipleship. ఆ యొక్క శిష్యుడిగా నీవు దేవుని యందు ఉండగోరినట్లయితే దేవుడు పెడుతున్నటువంటి షరతులు, అలాగే మనం చెల్లించవలసినటువంటి వెల. The conditions and the cost of discipleship. And the second thing, the character of disciples. మనం ఏ రీతిగా ఎటువంటి గుణగణాలని మనం కలిగి ఉండాలి, ఆ యొక్క శిష్యునిగా దేవునికి ఉండాలి అంటే. ద థర్డ్ థింగ్, ద ఛాలెంజెస్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యునికి కలిగేటువంటి సవాళ్ళు, దేవుడు ఏదైతే మనకి ఇవ్వబోతున్నారో ఆ వాటి గురించి. అండ్ ద ఫైనల్ థింగ్, ద కమిషన్ ఆఫ్ ద డిసైపుల్. ఈ యొక్క శిష్యునికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు. గాడ్ విల్లింగ్ విల్ బీ మెడిటేటింగ్ ఆన్ ద ఫస్ట్ 2 C's దిస్ మార్నింగ్, ద కండిషన్స్ అండ్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. సో నౌ వీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ డిసైపుల్షిప్.
సో డిసైపుల్ అంటే ఎవరు? ఆ అప్రెంటిస్ చేసి దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే వాళ్ళ, కానీ దేవుడు చేసేటువంటి ఆ యొక్క మిరాకిల్స్, సూచన క్రియలు లేదంటే ఆశ్చర్య కార్యాలను చూసి దేవుని వెంబడించేవారు కాదనమాట. అయితే మనం యాజ్ వి రెడ్ ద వర్స్ లూక్ చాప్టర్ 14 వర్స్ 27లో మనం చూసుకున్నట్లయితే, కెన్ వి ఆల్ టర్న్ బ్యాక్ టు లూక్ చాప్టర్ 14 వర్స్ 27. లూకాసు వార్త 14:27, అలాగే మాథ్యూ చాప్టర్ 16:24 కూడా చూసుకుందాం అండి ఒకేసారి. సో హూ ఎవర్ డస్ నాట్ క్యారీ దేర్ క్రాస్ అండ్ ఫాలో మీ కెనాట్ బీ మై డిసైపుల్. In Matthew chapter 16 verse 24, then Jesus said to his disciples, whoever wants to be my disciple must deny themselves and take up their cross and follow me. So why? The reason why I combined both conditions and cost of the discipleship. They are like both sides of the coin. I cannot really separate them. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ యొక్క రెండు వచనాల్ని చూసుకున్నట్లయితే the common thing that we see is we have to, the essential condition required to be a disciple is to follow Christ. Follow me. దేవుని వెంబడించండి అని దేవుడు చెప్తున్నమాట. ఆ వెంబడించుట ఎట్లా వెంబడించాలి? మనం ముందు చెప్పుకున్న 5 గుంపుల్లో ఏ గుంపుగా ఉండాలి వెంబడించినప్పుడు? వీ షుడ్ నాట్ బి లైక్ ద పీపుల్ ఫ్రమ్ ద 4 groups, బట్ వీ షుడ్ బి ఫాలోయింగ్ క్రైస్ట్ విత్ దట్ రెవరెన్స్. ఆ యొక్క భక్తితో మనం దేవుణ్ణి వెంబడించేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారన్నమాట. దట్ ఈస్ ద ఎసెన్షియల్ కండిషన్ రిక్వైర్డ్ టు బి ఏ డిసైపుల్. దేవుడు ఎంతో క్లియర్గా చెప్తున్నమాట, నీవు గనక నీ యొక్క సిలువను ఎత్తుకొని నిన్ను నీవు పరిత్యజించుకొని నన్ను వెంబడించినట్లయితే శిష్యుడు కానేరవు. శిష్యులు కావడానికి దట్ ఈస్ ద ప్రైమరీ కండిషన్ దేవుడు మనకు పెడుతుందన్నమాట. మనం దేవుణ్ణి వెంబడించాలి. అయితే ద నెక్స్ట్ థింగ్, దేవుని వెంబడించడం అనేది మొదటి ఆ యొక్క షరతుగా దేవుడు పెడితే, వాట్ ఈస్ ద కాస్ట్ దట్ వీ హ్యావ్ టు పే ఇన్ ఆర్డర్ టు ఫాలో క్రైస్ట్. దేవుని వెంబడించుట కొరకు మనం చెల్లించవలసినటువంటి వెల ఏంటి అని అంటే, మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 24లో చెప్తున్నారు కదా, whoever wants to be my disciple must deny themselves. We have to deny ourselves. And the second thing, take up their cross. We have to take up our cross. So denying the self and the bearing the cross, these are the two prices that we have to pay to the Lord. ఇక మనను స్వయాన్ని తెలుగులో ఎవరైనా చదవగలరండి? మాథ్యూ చాప్టర్ 16 వర్స్ 24, మత్తయి సువార్త తనను తాను ఉపేక్షించుకొని, యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్ అండ్ టేక్ అప్ ద క్రాస్. సిలువను ఎత్తుకొని మనం దేవుని దగ్గరికి రావాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నారనమాట. అయితే డినయింగ్ ద సెల్ఫ్, అయితే డినయింగ్ ద సెల్ఫ్ అంటే దట్ ఈస్ ద ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. సో మనల్ని మనం విడిచిపెట్టాలండి. ద స్వయం అనేది మనలో చనిపోయి ఉండాలి. వీ హ్యావ్ టు డై టు అవర్ ఓన్ సెల్ఫ్. నాకు ఇష్టమైనది నేను చేస్తాను, నాకు ఇష్టమైనది నేను చూస్తాను, నాకు ఇష్టమైనది నేను మాట్లాడతానంటే దట్ ఈస్ నాట్ డిసైపుల్. దట్ ఈస్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎ డిసైపుల్. సో ఇఫ్ యూ వాంట్ టు బి ఎ రియల్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, యూ హ్యావ్ టు డై టు యువర్ సెల్ఫ్. నీ స్వలాభము, సొంత నిర్ణయము, స్వప్రయోజనము, సో వాట్ ఎవర్ ద సెల్ఫ్ మోటివ్స్, సెల్ఫ్ అంబిషన్స్, సెల్ఫిష్నెస్ దట్ యూ హ్యావ్ టు లీవ్ ఆల్ దోస్ థింగ్స్. అవన్నీ కూడా విడిచిపెట్టి వీ హ్యావ్ టు పుట్ గాడ్ ఫస్ట్. సో మన చిత్తాన్ని కాదు కానీ దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉంటూ ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు లీవ్ అవర్ సెల్ఫ్. సో అయితే బైబిల్లో మనకి ఎన్నో వీ హ్యావ్ సో మెనీ ఎగ్జాంపుల్స్ హౌ వీ షుడ్ డినై అవర్ సెల్ఫ్ అని చూసుకున్నట్లయితే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వీ కెన్ సీ ఫ్రమ్ కొలెషన్స్ చాప్టర్ 3 verse 3, కొలెషన్స్ చాప్టర్ 3 verse from 3 to 5 మనకు చూసుకున్నట్లయితే, ఇట్ టాక్స్ అబౌట్ ద సెల్ఫ్ డినయల్ హియర్. సో హియర్ ద సెల్ఫ్ డినయల్, కెన్ సంబడి రీడ్ ఇట్ అవుట్ లౌడ్? Colossians chapter 3 to 5. ఎప్పుడైతే చాలా సో ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించామో ఏం జరుగుతుందండి? మనము మృతి పొంది ఉంటుంది. ఆ చివరి భాగాన్ని చూసుకున్నట్లయితే, ద వరల్డ్ సెల్ఫ్ ఈజ్ డెడ్ అండ్ ద న్యూ లైఫ్ ఈజ్ నౌ హిడెన్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. సో మన యొక్క పాత జీవితము చనిపోయిందనమాట. వీ హ్యావ్ టు డై టు అవర్ ఓల్డ్ సెల్ఫ్
and the new life is hidden in Christ. So self-denial self-denial means renouncing oneself the center of existence and recognizing Jesus as our new center of life. దేవుడు మాత్రమే మన యొక్క జీవితానికి ఆ యొక్క ఓనర్గా, ఆయన అధికారంలోనికి, ఆయన అథారిటీలోనికి మనం వెళ్ళాలి. సో వీ డై టు అవర్ ఓన్ సెల్ఫ్. మన యొక్క పాత జీవితము, మనం ఎప్పుడైతే దేవుని అంగీకరిస్తామో, నేను పాత జీవన్ని చనిపోయాను కానీ, సో నా జీవితం నా చేతిలో లేదు, నా ఆధీనంలో లేదు, నా అధికారంలో లేదు, కానీ నౌ ఐ బిలాంగ్ టు క్రైస్ట్. సో హీ ఈజ్ మై న్యూ ఎగ్జిస్టెన్స్, హీ ఈజ్ మై న్యూ సెంటర్ ఇన్ మై లైఫ్ అనేది మనం వీ అండర్స్టాండ్ చేసుకోవాలి. దట్ ఈజ్ వన్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ డినయల్. అండ్ సెకండ్ సెల్ఫ్ డినయల్ దట్ వీ కెన్ లుక్ ఇన్ బైబిల్ వర్స్ Galatians chapter 5 verse 24. Galatians chapter 5 verse 24. And those who belong to Christ Jesus have crucified the flesh with its passions and desires. మనందరం కూడా ఎట్లా ఉన్నామంటే, మన యొక్క శరీర ఇచ్చలతోనూ మన యొక్క కోరికలతో మన యొక్క శరీరాన్ని సిలువ వేసి ఉన్నవారుగా ఉంటున్నాం అనమాట. సో సెల్ఫ్ డినయల్ ఈజ్ ఆల్సో includes overcoming the persistent fleshly demands of the body. సో మన యొక్క జీవితంలో ఈ యొక్క మానవ శరీరంలో ఉన్నప్పుడు విల్ ఆల్ హ్యావ్ దట్ ఫ్లెష్లీ డిమాండ్స్ ఇన్ అవర్ లైఫ్. సో మన యొక్క కోరికలు, ఆశలు, దేవుడు నమ్ముకున్నప్పటికీ కూడా దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విల్ హ్యావ్ సో మెనీ టెంప్టేషన్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ ఈస్ పుల్లింగ్ అవే ఫ్రమ్ ద లార్డ్. అయితే వాటన్నిటిని కూడా జయించటంలో వీ హ్యావ్ టు డినై అవర్ సెల్ఫ్. మన యొక్క స్వయాన్ని, మన యొక్క కోరికల్ని, మనకి ఇష్టాలని, మనన్నిటిని కూడా చంపుకొని, సో వెన్ ఎవర్ వీ గెట్ దోస్ కైండ్ ఆఫ్ టెంప్టేషన్స్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ టు ద లార్డ్. దేవుని యొక్క సబ్మిషన్లోనికి తీసుకొచ్చినప్పుడు గాడ్ విల్ హెల్ప్ అస్ టు ఓవర్కమ్ దోస్ ఫ్రెష్లీ డిజైర్స్. So that is one kind of self-denial we have to learn and practice in our life. And the third thing is seeking the good of others. వేరే వారి యొక్క మంచిని కోరుకొనుట, సెల్ఫ్ డినయల్. సో వేర్ ఈస్ ఎ సిచ్యువేషన్ దట్ నా పక్కన వారా, నా ముందు ఉన్నవారా, నా చర్చ్లో ఉన్నవారా, నా ఆఫీస్లో ఉన్నవారా అంటే యూ హ్యావ్ టు పుట్ అదర్స్ ఫస్ట్ అని చెప్పి దేవుడు చెప్తున్నారు అనమాట. 1 Corinthians chapter 10 verse 24. 1 Corinthians chapter 10 verse 24 says, let no one seek his own good but the good of his neighbor. ఇక్కడ నైబర్ అని చెప్పారు కానీ డస్ గాడ్ మెన్షన్ దట్ ఈజ్ ఎ బిలీవర్ ఆర్ ఎ నాన్ బిలీవర్? లేదు కదా. సో ఎవరైనా సరే యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్ సీకింగ్ ద గుడ్ ఆఫ్ అదర్స్ బిఫోర్ లుకింగ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో సెల్ఫ్ డినయల్ ఈజ్ ఆల్సో సీకింగ్ ద గుడ్ ఆఫ్ అదర్స్. అయితే ఎస్పెషలీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్స్ నో, లైక్ ఉమెన్స్ మీటింగ్లో కూడా దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ యూ లెర్న్ ఫ్రమ్. మీరు ఎవరైనా చెప్పగలరా? దెర్ వాజ్ ఎ ఉమెన్ హూ డినైడ్ హర్ సెల్ఫ్ టు సాక్రిఫైస్ హర్ సెల్ఫ్ ఫర్ ద ఫ్యామిలీ. తన యొక్క కుటుంబం కొరకు తనను తాను పరిత్యజించుకొని, తనను తాను ఉపేక్షించుకొని కుటుంబ క్షేమం కోసం నిలిచిన ఒక వ్యక్తి ఉన్నారు బైబిల్లో. కెన్ సంబడీ టెల్? రూత్ అండ్ ఎస్తేర్. సో రెండు ఆన్సర్స్ కూడా కరెక్టే. ఐ నో వారి ఉమెన్స్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బ్రదర్స్ ఆల్సో నీకు తెలుసు అని అనుకుంటున్నా. ఎందుకంటే మా ఇంట్లో అయితే ఇక్కడి నుంచి కార్ ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికల్లా ఐ నో ద రీక్యాప్. సో ఏం జరిగింది అనేది మొత్తం నాకు తెలుసు. సో దట్ వాజ్ ద వండర్ఫుల్ ఎగ్జాంపుల్ దట్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద బైబిల్. సో మనకి చూసుకున్నట్లయితే, మనం రూత్ని కనుక తీసుకున్నట్లయితే, వెన్ రూత్ ఫాలోడ్ నయోమి, షీ ప్రాక్టీస్డ్ సెల్ఫ్ డినయల్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హర్ మదర్ ఇన్ లా. తన పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే షీ వాజ్ వెరీ యంగ్, షీ హ్యాస్ సో మెనీ ఆప్షన్స్, తను ఏమైనా చేయడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ వాళ్ళ అత్తగారు కూడా నువ్వు వెళ్ళిపో, నన్ను విడిచిపెట్టని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ తను ఏం చేసింది? షీ డినైడ్ హర్ సెల్ఫ్. దట్ వాజ్ ద వండర్ఫుల్ ఎగ్జాంపుల్ దట్ వాజ్ లేడ్ అవుట్ ఇన్ బైబిల్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డినై అవర్ సెల్ఫ్. నీవు నిన్ను ఉపేక్షించుకోవాలి అనే విషయంలో అదొక గొప్ప ఎగ్జాంపుల్గా మనకి కనపరచబడుతుంది అనమాట. అండ్ ద సెకండ్ థింగ్ యాజ్ మెన్షన్, ఎస్తేర్. When Esther put her life in risk in order to save her, వారందరినీ కూడా, వారి యొక్క పీపుల్ అందరినీ, in order to save her people, she risked her life. She demonstrated that self-denial. ఎస్తేర్ కూడా వారి యొక్క సమూహాన్ని, వారి యొక్క దేశ ప్రజలందరినీ కూడా కాపాడటం కోసం తన ప్రాణాలని కూడా పణంగా పెట్టి ఆ యొక్క రిస్క్ చేసి తను ఆ యొక్క సెల్ఫ్ డినయల్ తను చూపిస్తూ వచ్చిందనమాట. అయితే ఈ సెల్ఫ్ డినయల్ ఇట్స్ నాట్ జస్ట్ పుట్టింగ్ అదర్స్, వేరే వారి కొరకు మనం చేయడం మాత్రమే కాదు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ Romans chapter 14 verse 21, Romans chapter 14 verse 21, 15 verse 1 to 3, so it talks about 15 verse 1 to 3,
We who are strong have an obligation to bear with the failings of the weak and not to please ourselves. Let each of us please his neighbor for his good, to build him up. For Christ did not please himself, but as it is written, the reproaches of those who reproached you fell on me. సో మనం ఏం చెప్తున్నాం అంటే కేవలం వేరే వారి యొక్క మంచి కోసం మాత్రమే కాదు, కానీ హియర్ ద స్క్రిప్చర్ ఈజ్ టీచింగ్ అస్ టు డినై అవర్ సెల్ఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ వీక్ ఇన్ ఫెయిత్. ఎవరైతే విశ్వాసంలో పశుప్రాయంలో ఉంటున్నారో, విశ్వాసంలో ఇంకా బాల్యంలో ఉంటున్నారో, వారి పట్ల కూడా వారికి అభ్యంతరం కలిగించే పనులన్నింటినీ చేసే విషయంలో కూడా వీ హ్యావ్ టు డినై అవర్ సెల్ఫ్. అండ్ ఆల్సో ఇన్ 1 Corinthians chapter 8 verse 13 లో కూడా చెప్తూ ఉంటారు. 1 Corinthians chapter 8 verse 13, therefore if food makes my brother stumble, I will never eat meat lest I make my brother stumble. సో ఏంటంటే ఈవెన్ వెన్ వీఆర్ ఈటింగ్ సంథింగ్, అది కనుక వారికి అభ్యంతరం కలిగించేదిగా ఉంటే వీ హ్యావ్ టు స్టాప్ ఇట్, ఎస్పెషలీ వెన్ యు ఆర్ డూయింగ్ అమాంగ్ ద న్యూ బిలీవర్స్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ వీక్ ఇన్ ఫెయిత్. సో వాటన్నిటి గురించి కూడా మనం చెప్తూ ఉందన్నమాట. అయితే ఈ యొక్క సెల్ఫ్ డినయల్, మనల్ని మనం ఉపేక్షించుకునే విషయంలో మనం 3 విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఒకటి, వీ హ్యావ్ టు రియలైజ్ అండ్ అక్నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ టు డై టు అవర్ ఓల్డ్ సెల్ఫ్. అండ్ ద సెకండ్ థింగ్, వీ హ్యావ్ టు సీక్ గాడ్స్ హెల్ప్ ఇన్ ఓవర్కమింగ్ ద ఫ్లెష్లీ డిజైర్స్, అండ్ సీకింగ్ ద గుడ్ ఆఫ్ అదర్స్ ఈజ్ ద అనదర్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ డినయల్. అయితే ఇదంతా కూడా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాం? దేవుడు అక్కడ, గాడ్ డింట్ మెన్షన్ దట్ ఇట్ హ్యాస్ టు బీ యూ హ్యావ్ టు పుట్ అదర్స్ ఓన్లీ ద క్రైస్ట్ బిలీవర్స్, ఓన్లీ ద నాన్ బిలీవర్స్ అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. కానీ బహుశా ఐ థింక్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ వే దట్ వీ కెన్ ప్రాక్టీస్ దిస్ సెల్ఫ్ డినయల్ ఈజ్ హౌ వీ లవ్ అండ్ ఎస్టీమ్ అవర్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఇన్ ద చర్చ్. సో దట్ ఈస్ ద ప్రైమరీ లొకేషన్. సో మన యొక్క ప్రేమను కానీ ఆ యొక్క మనల్ని మనం ఉపేక్షించుకోవడం అనేది ఎక్కడ కనపరచగలము అంటే దిస్ ఈస్ ఓన్లీ ఇన్ ద చర్చ్. సో ద సెల్ఫ్ డినయల్ ఈజ్ ద బేసిస్ ఫర్ క్రిస్టియన్ ఫెలోషిప్ అండ్ సర్వీస్ విత్ ఇన్ ద చర్చ్. ఆ యొక్క చర్చ్లో మనం చూపించగలిగేదే మనకి ఉంటుందన్నమాట. కెన్ సంబడి రీడ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 4 to 8? తెలుగులో ఎవరైనా చదవగలరా? ఇంకా చదవండి. సో మనం ఇప్పటి వరకు వీ హ్యావ్ సీన్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబిల్. సో అసలు ఆ సెల్ఫ్ డినయల్కి లైవ్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ ఆన్ ద క్రాస్ ఇట్ సెల్ఫ్. మనం కనుక చూసుకున్నట్లయితే ద వర్సెస్ దట్ వీ రెడ్, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి, ద హార్ట్ దట్ గాడ్ ఈస్ హ్యావింగ్ టు డినై హిమ్సెల్ఫ్. అయితే దేవుడు నీవు నేను చేసిన పాపాల కొరకు ఆ యొక్క కల్వరి శిలువలో మనందరం కూడా మరణించాల్సి ఉంది. అయితే దేవుడికి వచ్చిన ప్రశ్నప్పుడు ఇక్కడ జీవనా నేనా అనుకున్నప్పుడు జీవన్ ప్లేస్లో నేను ఉంటానని దేవుడి యొక్క కల్వరి శిలువలో మరణించడం జరిగిందనమాట. దేవుడు అంతటి వాడే ఆయన. చూడండి ఇంకా 6వ వచనంలో ఏం చెప్పబడుతుంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన ఉన్న పరిస్థితికి, ఆయన ఉన్న స్థితికి ఆయన అది కూడా విడిచిపెట్టి మనిషి పోలికగా వచ్చి ఒక రిక్తునిగా మారి తనను తాను తగ్గించుకొని ఆ యొక్క సిలువలో మరణించారంట. అయితే ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ కూడా ఉండదండి, టు డినై అవర్ సెల్ఫ్. మనల్ని ఆ యొక్క సెల్ఫ్ డినైల్ అనే విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఎంతో గొప్ప మాదిరిని మన కళ్ళ ముందు ఉంచుతూ వచ్చారనమాట. అయితే అటువంటి సో వెన్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు బి ఏ డిసైపుల్, సో మనం ఆయన యొక్క శిష్యునిగా ఉండాలంటే వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ సెల్ఫ్ డినైల్ ఇన్ అవర్ లైఫ్. సో ఇవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు దట్ ఈస్ ద ప్రైమరీ కండిషన్స్ ఆర్ ద కాస్ట్ దట్ వీ పే ఇన్ ఆర్డర్ టు బి ఏ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. సో వెన్ వీ ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ టైమ్, వెన్ వీ ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ అవర్ ఎనర్జీ, when we are willing to sacrifice the rights, when we are willing to sacrifice our privileges and our comforts and our reputation and every single thing, even our own life, కొన్నిసార్లు మన జీవితాన్ని కూడా పణంగా పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. దట్ ఎగ్జాంప్లిఫైస్ డినయింగ్ వన్ సెల్ఫ్. ఏదైతే మనం అటువంటి పరిస్థితిలో కూడా మనం దేవుని చేసినప్పుడు మాత్రమే మనల్ని మనం ఉపేక్షించుకునే వారుగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే నాట్ ఓన్లీ దీస్ థింగ్స్ బట్ గాడ్ ఆల్సో మెన్షన్ దట్ సెల్ఫ్ డినైల్ డిసిప్లైన్స్. ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద
డిసిప్లైన్ ఆఫ్ సెల్ఫ్ డినయల్. సో మనల్ని మనం ఉపేక్షించుకునే విషయంలో ఫాస్టింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిసిప్లైన్. అండ్ ఆల్సో గివింగ్ టు ద పూర్ అండ్ ద నీడీ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ డినయల్. మనల్ని కాకుండా పక్కల వాళ్ళని. సో రోమన్స్ చాప్టర్ 12లో కూడా ఉంటుంది కదా, అవుట్ డూ వన్ అనదర్. వీ హ్యావ్ టు కీప్ అదర్స్ ఫస్ట్. అంతేకాకుండా వాచింగ్ ఇన్ ప్రేయర్ ఈజ్ అనదర్ వే టు డినై అవర్ సెల్ఫ్. సో మనం కనుక చూసుకున్నట్లయితే మనం ఉన్న ఈ వరల్డ్లో, ఈ మోడర్న్ వరల్డ్లో వాట్ ఈస్ డినైయింగ్ టు వన్ సెల్ఫ్ మైట్ బీ ఇన్వాల్వింగ్ ప్రయారిటైజింగ్ టైమ్ ఫర్ సర్వీస్, నాట్ జస్ట్ కమింగ్ టు ద చర్చ్. కేవలం చర్చ్కి రావడం మాత్రమే కాదు కానీ, సో వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ టైమ్ ఫర్ సర్వీస్ అండ్ రెసిస్టింగ్ ద మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అండ్ చూసింగ్ ఇంటిగ్రిటీ ఓవర్ కన్వీనియన్స్. సో మనం ఆ యొక్క పాపం చేయడానికి చాలా దారులు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అయితే వెన్ వీఆర్ స్టాండింగ్ ఫర్ ద లార్డ్ అండ్ వీ హ్యావ్ టు డినై అవర్ ఓన్ సెల్ఫ్. అయితే కొన్నిసార్లు మనం ఏమవుతుంది అంటే మన యొక్క సెల్ఫ్ అంబిషన్స్ని, మన యొక్క స్వయాన్ని కూడా పక్కన పెట్టి ఇతరులకి సహాయం చేయాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇదంతా కూడా మనం నేర్చుకున్నాం, దట్ ఈస్ ద కాస్ట్ దట్ వీ హ్యావ్ టు పే అని. సో దేర్ వర్ 2 స్టేట్మెంట్స్ దట్ గాడ్ మేడ్. సో దేర్ ఆర్ 2 రాడికల్ టీచింగ్స్ ఆఫ్ జీసస్. ఇఫ్ యూ లుక్ ఎట్ లూక్ చాప్టర్ 14, సో 14th చాప్టర్లో మనం చూసుకున్నట్లయితే వీ రెడ్ ద వర్స్ 25 మనం చదువుకున్నట్టున్నాం, 27. సో 26 నుంచి 33 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే గాడ్ వాజ్ టాకింగ్ అబౌట్ ద కౌంటింగ్ ద కాస్ట్. సో ఆ యొక్క వెలను ఏ రీతిగా చెల్లించాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒకరు తెలుగులో లూక్ చాప్టర్ 14, 26 to 33 క్విక్గా చదవగలరా? లూకాసు వార్త 14, 26 నుంచి 33. సో మనం కనుక చూసుకున్నట్లయితే కౌంటింగ్ ద కాస్ట్, ఆ వెల ఎలా చెల్లించాలనే విషయంలో గాడ్ ఈస్ గివింగ్ అస్ 2 parables హియర్. సో వెన్ సంబడి వాంట్స్ టు బిల్డ్ ఏ హౌస్, వెన్ ఆ యొక్క గోపురాన్ని, ఆ యొక్క టవర్ని బిల్డ్ చేయాలి అని అనుకుంటే హీ హ్యావ్ టు మేక్ ష్యూర్ బిఫోర్ హీ స్టార్ట్ ద వర్క్. సో వెదర్ హీ హ్యాస్ ఇనఫ్ మనీ టు బిల్డ్ దట్ హౌస్ ఆర్ నాట్. సో ఈ స్టార్ట్ చేసి డబ్బులు సరిగా చూసుకోకుండా, లెక్క లేకుండా సగం కట్టేసిన తర్వాత ఆపేస్తే చూసి లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటారు, సో అతన్ని వెక్కిరిస్తారని చెప్పి చెప్తూ ఉంది. ఇంకోటి విషయం ఏంటంటే, ఆ యొక్క యుద్ధానికి సిద్ధపడినప్పుడు తన దగ్గర ఓన్లీ 10,000 మంది సైనికులే ఉండి, తన పైకి వస్తున్న వారు 20,000 మంది సైనికులు ఉన్నప్పుడు, సో హీ హ్యాస్ టు కాంప్రమైజ్ అండ్ హీ హ్యావ్ టు రికన్సైల్ విత్ అ పర్సన్. ముందుగానే వారితో ఏదో ఒకటి మాట్లాడుకోవాలి, కానీ ఉన్న 10,000 మందిని నీ ముందుకు తీసుకెళ్ళి చంపుకుంటాను అనేది చేయకూడదు. సో వీ హ్యావ్ టు డిసైడ్ ద కాస్ట్. సో మనం చేయబోతున్న పని, దానికి ఏంటి, ఆ వెళ్ళ ఎట్లా చెల్లించాలి, వీ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్ అని గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్. అయితే ఇక్కడ 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే లూక్ చాప్టర్ 14 verse 26 says, "If anyone comes to me and does not hate father and mother, wife and children, brothers and sisters, yes, even their own life, such a person cannot be my disciple." సో ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకుంటూ వచ్చామండి, సెల్ఫ్ డినైల్లో పార్ట్గా వీ హ్యావ్ టు పుట్ అదర్స్ ఫస్ట్ అని చెప్తూ వచ్చాం. సో ఆ అదర్స్లో ఎవరున్నారు? బిలీవర్స్ ఉన్నారు, నాన్ బిలీవర్స్ ఉన్నారు. వెదర్ యు ఆర్ దేర్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్ ఆర్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్, వీ హ్యావ్ టు పుట్ అదర్స్ ఫస్ట్ అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చి చూస్తే వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ హియర్ ఇన్ లూక్ చాప్టర్ 14 verse 26, ఇట్ ఈస్ కంప్లీట్లీ కాంట్రడిక్టింగ్ టు వాట్ హీ సెడ్. దేవుడు ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యు ఆర్ నాట్ హేటింగ్ యువర్ ఫాదర్, మదర్, వైఫ్, ఎవరో బయటోళ్ళ గురించి కూడా కాదు, నీ యొక్క సొంత కుటుంబాన్ని నువ్వు కనుక ద్వేషించకపోతే నీవు నాకు శిష్యుడు కాదు అని చెప్పి చెప్తున్నారు. అయితే డస్ ఇట్ రియలీ ట్రూ దట్ గాడ్ వాంట్స్ అస్ టు హేట్ అవర్ ఫ్యామిలీ? నో, రైట్? సో ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే, ఇన్ గ్రీక్ వర్డ్ ఇట్ సేస్ మిసియో. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ సెమిటిక్ హైపర్బోల్.
సో ఆ యొక్క సెమిటిక్ హైపర్బోల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఇట్ ఈస్ ఎ టీచింగ్ స్టైల్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ జూయిష్ కల్చర్ టు టాక్ అబౌట్ ద ఎక్స్ట్రీమ్ వర్డ్స్ టు ఎంఫసైజ్ ఎన్ ఎక్స్ట్రీమ్ పాయింట్. సో ఏం చెప్తున్నారంటే హియర్ ద వర్డ్ హేట్ లిటరలీ మీన్స్ నాట్ హేటింగ్ ఆర్ టాకింగ్ అబౌట్ ద మ్యాలిస్, బట్ గాడ్ ఈస్ టాకింగ్ దట్ వీ షుడ్ గివ్ ద హైయెస్ట్ అండ్ సుప్రీం అథారిటీ అండ్ ద లవ్ టు గాడ్. దేవునికి మనం మొదటిగా ప్రేమనివ్వాలి. వీ హ్యావ్ టు, ఇట్ ఈస్ ఆల్సో సేస్ దట్ లవ్ బై కంపారిజన్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ హేట్ మీన్స్ టు లవ్ లెస్ బై కంపారిజన్. మనం కనుక దేవుణ్ణి మన కుటుంబాన్ని పెట్టుకున్నప్పుడు ఎలా ప్రేమించాలంటే దేవుణ్ణి మొదటిగా ప్రేమించాలి, వారిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అనే ఉద్దేశంతో దేవుడు ఇక్కడ చెప్పారు. కానీ గాడ్ ఈజ్ నాట్ ఆస్కింగ్ అస్ టు హేట్ దెమ్, లిటరల్గా వారిని అసహించుకోమనో లేదంటే వారిని వ్యతిరేకించమని చెప్పట్లేదు. ఎందుకంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ డినయల్ వీ లెర్న్ దట్ వీ హ్యావ్ టు పుట్ అదర్స్ ఫస్ట్ అని. సో ఇది ఎంతో కాంట్రడిక్టింగ్గా ఉంటుందన్నమాట. దేవుని తెలియనప్పుడు ఆ యొక్క మనకి వాక్యం అర్థం కానప్పుడు ఈ ఒక్క వచనాన్ని చాలామంది అన్యులు తీసుకొని వచ్చి దేవుడు మీ బైబిల్లో ఇలా ఉంటుంది కదా, ఇట్లా చెప్తారు కదా, సొంత తల్లి తండ్రిని మీరు ప్రేమించకూడదని వాక్యంలో చెప్తుంది, ఇదేం దేవుడు మీకు నేర్పిస్తున్నారని చాలామంది కాంట్రడిక్టింగ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇది నేను కూడా వింటూ వచ్చానమాట. కానీ ఐ ఓన్లీ రియలైజ్ దట్ వెన్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద గాడ్స్ లవ్ని తెలుసుకున్న తర్వాతే దీని యొక్క అర్థం నాకు అర్థమవుతూ వచ్చిందనమాట. అయితే ఏంటి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే వీ హ్యావ్ టు పుట్ గాడ్ ఫస్ట్ అండ్ లవింగ్ క్రైస్ట్ అబవ్ ఆల్. అది మన కుటుంబ సభ్యులైనా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఆర్ వెదర్ ఇట్ ఈస్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్, వీ హ్యావ్ టు గివ్ గాడ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. మనకి హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నారన్నమాట. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ హియర్. అండ్ ద సెకండ్ verse that we can see here is Luke chapter 14 verse 33. Luke chapter verse 33 మనం చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారండి? In the same way, those of you who do not give up everything you have cannot be my disciple. So here the command to renounce all that he has viewed as the requirement for total surrender and stewardship. God is not asking you to sell everything or give away everything and you live in poverty. నువ్వు యొక్క పేదరికంలో నువ్వు అన్నీ కూడా ఇచ్చేసి దేవుడు జీవించమని నేను అడగట్లేదు. కానీ ఇట్ టాక్స్ అబౌట్ ద టోటల్ సరెండర్ అండ్ స్టీవర్డ్షిప్. There is a difference between ownership and stewardship. When you are owning something, you will have all those burdens and you have to protect that and you have to provide for that. You have to take care of everything. But God is asking that when you want to be a disciple, you must give up the notation of having your own. సో ఆ యొక్క ఓనర్షిప్ అనే పదాన్ని మనం మర్చిపోవాలండి. వీ హ్యావ్ టు గివ్ టు ద గాడ్. ఎందుకంటే వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ ఇట్ బిలాంగ్స్ టు క్రైస్ట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు ఎక్నాలెడ్జ్. దట్ ఈస్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు డూ. అయితే యూ విల్ బికమ్ ద మేనేజర్ అండ్ ద స్టీవర్డ్ ఆఫ్ యువర్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్. So when God is saying that you have to give up means you doesn't need to throw away whatever the positions that you have. మనకున్న అన్నిటిని కూడా దేవుడు పారేమని చెప్పట్లేదు. కానీ we have to acknowledge that it is from the Lord, it belongs to the Lord and we are just the stewards of whatever the positions that we have in our life. అయితే దేవుడు ఎందుకు ఆ ఉద్దేశాన్ని చెప్పారు అంటే there is a reason behind that. We have to have that internal detachment from the wealth in our life. ఆ యొక్క internal detachment కనుక లేకపోయినట్లయితే why God is asking us to have this internal detachment so that it does not control you or stand in the way of following Christ. నీవు దేవుణ్ణి వెంబడించటంలో అది ఏ రీతిగాను మనకి అదొక అవరోధంగా ఉండకూడదనే ఉద్దేశంతో God is asking us to give the ownership to the Lord, but he is not asking us to give away everything. So in the same way ఇందాక మనం గ్రీక్ వర్డ్ చూసుకున్నట్టుగానే for this one here renounce అంటే ఏంటి అర్థం అంటే to place in order, which suggests that the reordering of ప్రయారిటీస్ అండ్ వేర్ క్రైస్ట్ సిట్స్ ఎట్ ద టాప్. సో ముందు వాక్యం నీ తల్లిదండ్రిని నువ్వు ద్వేషించని చెప్పినా అండ్ ఇక్కడ నీకున్నదంతా కూడా విడిచిపెట్టు అని చెప్పినా కూడా వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ ఫ్రమ్ అస్ అంటే ఏంటంటే ఈజ్ ఆస్కింగ్ అస్ ఫర్ ద సుప్రీం అథారిటీ ఓవర్ ఎనీథింగ్. సో వీ హ్యావ్ టు పుట్ క్రైస్ట్ అబవ్ ఆల్ ఇన్ అవర్ లైఫ్. అండ్ దేవుడు ఎటువంటి ప్రయారిటీని కోరుకుంటున్నారంటే ఈజ్ ఆస్కింగ్ అండ్ హీఈస్ లుకింగ్ ఫర్ ద అన్కాంప్రమైజింగ్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్. సో మన జీవితంలో అన్నిటికంటే కూడా దేనికైనా నీ తల్లి తండ్రి అయినా, నీ కుటుంబం అయినా, నీకున్న సమస్తమైనా, నీ ఉద్యోగమైనా, నీ ఆస్తులైనా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా, వెదర్ ఇట్ ఈస్ యువర్ పాస్టరల్ బ్యాక్గ్రౌండ్, వెదర్ ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీ, ఇంకేదైనా కుటుంబాన్ని బట్టి మనం అతిశయపడుతున్నామో, మనం అదొక సంపదని, అదొక పొజిషన్ అని, అదొక ట్రెజర్ అని ఏదైతే మన జీవితంలో ఫీల్ అవుతున్నామో వాటన్నిటిని కూడా కింద పెట్టి
we have to prioritize our life. So we have to put Christ at the top of the list. We have to put the God at in the primary. సో దేవుణ్ణి ప్రథమునిగా మన జీవితంలో మనం చేయాలని చెప్పి గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. సో డినయింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ దట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ అన్కాంప్రమైజింగ్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్స్. సో ద నెక్స్ట్ పార్ట్ దట్ ద సెకండ్ కాజ్ దట్ వీ హ్యావ్ టు పే ఇన్ ఆర్డర్ టు బి ఎ డిసైపుల్ ఈజ్ బేరింగ్ ద క్రాస్. సో ఈ యొక్క సిలువ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. అయితే ఆ యొక్క మనందరం కూడా ఈ యొక్క లోకంలో చూసుకున్నట్లయితే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వేర్ ద క్రాస్. So God is not looking for the people who wear the cross, but who are ready to bear the cross. I'm not saying that wearing a cross is sin or something. అది బ్యాడ్ అని చెప్పట్లేదు కానీ, బట్ బేరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ యాజ్ ఎ బిలీవర్ దాన్ వేరింగ్. సో నీవు సిలువను ధరించుకునేవాడిగా కాదు కానీ సిలువను భరించుకునేవాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారన్నమాట. అయితే వీ నో దట్ క్రాస్ అనే విషయాన్ని కనుక ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దట్ వి కమ్స్ టు మైండ్, ఆ యొక్క సిలువ అని మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇన్ లూక్ చాప్టర్ 14:27 గాడ్ ఈజ్ సేయింగ్ దట్ వీ హ్యావ్ టు టేక్ అప్ యువర్ క్రాస్, యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్రాస్, యూ హ్యావ్ టు బేర్ యువర్ క్రాస్. సో గాడ్ ఈజ్ నాట్ సేయింగ్ దట్ ద డైలీ స్ట్రగుల్స్ దట్ వీఆర్ ఫేసింగ్. సో ఇన్ మనం డైలీ లైఫ్లో ఐ హియర్ సమ్ పీపుల్ సేయింగ్ దట్ వీ హ్యావ్ అవర్ ఓన్ క్రాస్ టు బేర్. అంటే లేదంటే ఒక బ్రోకెన్ రిలేషన్షిప్ కావచ్చు, మేబీ ద ఫిజికల్ ఇల్నెస్ దట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ అవర్ లైఫ్. దట్ ఈస్ నాట్ గాడ్ పాయింటింగ్ ఇట్ హియర్. The original audience of this message is talking about the public execution. So the cross that he went through, ఏదైతే ఆ యొక్క ఘోరమైన శిక్ష దేవుడు అనుభవిస్తూ వచ్చారో, he was talking about that. సో మనం కనుక ఇఫ్ యూ ఆస్క్ ఏ పర్సన్ ఫ్రమ్ ద ఫస్ట్ సెంచరీ వాట్ ఈస్ క్రాస్ మెంట్ టు హిమ్ అంటే ఏం చెప్తారండి? దట్ ఈస్ ఓన్లీ థింగ్ ఈజ్ డెత్ ఆన్ ద క్రూసిఫిక్షన్. ఆ యొక్క కల్వరి సిలువలో మరణించడమే ఆ యొక్క సిలువగా మనకి చెప్తూ ఉంటారు. అయితే అది ఎటువంటి డెత్ అని చెప్తే, టు క్యారీ ఏ క్రాస్ వాస్ టు ఫేస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ అండ్ హ్యూమిలియేటింగ్ మీన్స్ ఆఫ్ డెత్. ఒక నీచకరమైన బాధాకరమైనటువంటి చావుగా అది చెప్పబడుతుందనమాట. అయితే మనం ఇందాక పాటలు కూడా పాడుకుంటూ వచ్చాం, ఘోరమైన శిక్షను పొంది అన్యాయపు తీర్పును పొంది సిలువలో వేలాడితివాని. ఘోరమైన శిక్ష అని మనం మామూలుగా పాడుకుంటూ ఉన్నామేమో కానీ దాని యొక్క మీనింగు అయితే ఆ యొక్క రోమన్ ఆ టైంలో వారు ఎట్లా ఉండేదంటే, ఆ యొక్క సిలువను ఎవరికి వేశారంటే ఆ యొక్క కరుడు కట్టిన దొంగలు కానీ ఎవరైతే ఆ థీవ్స్ ఉంటున్నారో, ఎంతో పాపం చేసి ఘోరమైన పాపం చేసిన వాళ్ళని, నీచులైనటువంటి వారిని వారు ఆ యొక్క కల్వరి సిలువలో వారిని సిలువ వేస్తూ ఉండేవారంట. నాట్ ఓన్లీ క్రూసిఫైయింగ్ దెమ్ ఆన్ ద క్రాస్, దే విల్ మేక్ దెమ్ టు క్యారీ ద క్రాస్ అలాంగ్ ద హోల్ వే. ఆ యొక్క దారంతా కూడా వాళ్ళ క్రాస్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు దే విల్ బి టార్చర్డ్ టు ద డెత్. సో సమ్టైమ్స్ దే విల్ డై ఆన్ ద వే టు దేర్ క్రాస్. సో ఎందుకు అలా చేస్తారంటే వారు చేసిన పాపాన్ని అందరికీ కూడా చూపించడానికి, వాళ్ళు ఎంత నీచులు అనేది అందరికీ తెలియడానికి. సో ఇలాంటి పాపం చేసినప్పుడు యూ డిజర్వ్ దీస్ కైండ్ ఆఫ్ డెత్ అనేది ప్రూవ్ చేయడానికి వాళ్ళు అటువంటి పరిస్థితులు గుండా వారిని తీసుకెళ్తూ ఉంటారంట. అయితే నిజంగా మనం ఇప్పుడు కనుక ఆలోచించినట్లయితే, డస్ గాడ్ రియలీ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ డెత్? దేవుడు ఇటువంటి చావును పొందడానికి అర్హుడా అని అనుకుంటే, బికాజ్ వీ హ్యావ్ టు బీ ఇన్ దట్ ప్లేస్. దేవుడు ఆ స్థానంలో, నువ్వు నేను ఉండాల్సిన స్థానంలో దేవుడు మనకి స్థానాన్ని రీప్లేస్ చేసి ఆయన వచ్చారనమాట. అయితే వెన్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ వీ హ్యావ్ టు బేర్ క్రాస్, మనం కనుక సిలువని ఎత్తుకోవాలి అని అంటే దెర్ ఈజ్ నో టర్నింగ్ బ్యాక్, ఇట్ ఈస్ ఓన్లీ వన్ వే. డూ వీ హియర్ ఎనీ ఇన్స్టెన్స్ ఇన్ ద బైబిల్ దట్ గాడ్ లిఫ్టెడ్ ద క్రాస్ అండ్ ఈ స్టాప్డ్ సమ్వేర్? లేదు కదా. ఒక్కసారి దేవుడు ఆ యొక్క సిలువను ఎత్తుకున్న తర్వాత తిరిగి వెళ్ళటం లేదనమాట. సో ఇన్ ద సేమ్ వే వెన్ వీఆర్ క్యారీయింగ్ ద క్రాస్, దేర్ ఈజ్ నో కమింగ్ బ్యాక్ టు యువర్ ఓల్డ్ లైఫ్, దేర్ ఈజ్ నో రిటర్న్ జర్నీ. సో ఆ యొక్క సిలువను ఎత్తుకునే వాళ్ళము వీ హ్యావ్ టు క్యారీ ద జర్నీ. అయితే సిలువని ఎత్తుకొనుట, ఆర్ యూ రెడీ టు టేక్ అప్ ద క్రాస్ అని చెప్పి అడిగినప్పుడు అది ఏంటి మనకి జీవితంలో ఏంటంటే, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఫర్ డిఫరెంట్ పీపుల్. సో వెన్ వీఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, ఆర్ వీ రెడీ టు టేక్ అప్ ద క్రాస్ అండ్ ఫాలో జీసస్? సిలువను ఎత్తుకొని దేవుడిని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నామా అంటే, ఆర్ వీ విల్లింగ్ టు ఫాలో జీసస్ ఇఫ్ ఇట్ మీన్స్ టు లూజింగ్ యువర్ క్లోజెస్ట్ ఫ్రెండ్? Are we willing to follow Jesus if it means alienation from your family? Are you willing to follow Jesus if it means losing your reputation? Are you willing to follow Jesus if it means losing your job? నువ్వు జాబ్ అంటే నువ్వు చేసిన తప్పు వల్ల నేను తీసేయడం కాదు, కానీ నువ్వు నమ్ముకుంటున్న దేవుని బట్టి వారు నిన్ను తీసేస్తాయి. ఆర్ యూ విల్లింగ్ టు ఫాలో జీసస్ ఇఫ్ ఇట్ మీన్స్ లూజింగ్ యువర్ ఓన్ లైఫ్? దేవుని నువ్వు కలిగినందుకు వారు కనుక నిన్ను టార్చర్ చేస్తూ ఉంటే, నీ యొక్క జీవితాన్ని కోరుకుంటూ ఉంటే, ఆర్ వి విల్లింగ్? అయితే ఇక్కడ చెప్పిన పరిస్థితులు అన్నీ కూడా దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తాయంటే నో,
It's not going to take place, but these are things happening. But we have a privilege that we are very happily, safely worshipping the Lord and sitting in the Lord's presence. కానీ కొన్ని దేశాల్లో చూసుకుంటే దే డోంట్ హ్యావ్ ద ఆపర్చునిటీ, దేర్ ఇంకా స్టిల్ హైడింగ్ క్రిస్టియన్స్గానే బతుకుతున్నారు అనమాట. అయితే హియర్ ద క్వశ్చన్ ఈస్, వెన్ యు ఆర్ రెడీ టు టేక్ అప్ ద క్రాస్ అనుకున్నప్పుడు, ఆర్ యూ విల్లింగ్ టు బేర్ ద క్రాస్? ఇన్ కేస్ కనుక దేవుడా నీ ఉద్యోగమా, దేవుడా నీ కుటుంబమా, దేవుడా నీ జీవితమా, దేవుడా నీ ప్రాణమా అన్నప్పుడు, ఆర్ యూ విల్లింగ్ టు సాక్రిఫైస్ యువర్ లైఫ్? సో disciple has to deny himself and to die in order to follow Christ. దేవుని కొరకు దేవుణ్ణి వెంబడించాలి అంటే వీ హ్యావ్ టు డై టు అవర్ సెల్ఫ్. దేవుని కొరకు మనం అటువంటి రీతిగా, అయితే అన్ని వేల మంది దేవుడిని వెంబడించినప్పటికీ 12 మంది మాత్రమే ఎందుకు శిష్యులు అయ్యారు అంటే, దే ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ డిసైడెడ్ టు డై ఈవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. దే వర్ విల్లింగ్ టు డై ఫర్ ద లార్డ్, దే వర్ విల్లింగ్ టు లివ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు వారు జీవించాలి అనుకున్నారు కాబట్టి వారందరూ కూడా శిష్యులుగా ఎంచబడుతూ వచ్చారన్నమాట. అయితే ఇన్ దిస్ మోడర్న్ లైఫ్ వీ మైట్ నాట్ ఎవ్రీబడి విల్ గెట్ ఎ ఛాన్స్ టు డై. దేవుని కోసం చనిపోయేంత పరిస్థితి మన అందరికీ కూడా రావచ్చు, రాకపోవచ్చు. కానీ ద ఓన్లీ క్వశ్చన్ ఈజ్, ఆర్ వీ విల్లింగ్ టు డై ఫర్ ద లార్డ్? సో ఇన్ మోడర్న్ లైఫ్ బేరింగ్ ద క్రాస్ కెన్ మీన్స్ స్టాండింగ్ అప్ వన్ ఫర్ బిలీవ్స్. ఈవెన్ నీ యొక్క ఫ్యామిలీలో, కుటుంబంలో నీ క్రిటిసిజం ఉన్నా, నీ యొక్క సోషల్ ప్రెషర్స్ ఉన్నా, స్టిల్ యు ఆర్ టేకింగ్ ద క్రాస్. యు ఆర్ స్టాండింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నిలబడుతున్నావా లేదా? ఈవెన్ ఫేసింగ్ క్రిటిసిజం ఫర్ లివింగ్ అవుట్ యువర్ ఫెయిత్. నీ యొక్క విశ్వాసంలో నిలబడినప్పటికీ నువ్వు ఆ యొక్క దేవుని కొరకు స్థిరంగా ఉంటున్నావా లేదా? ఆల్సో ప్రిజర్వింగ్ త్రూ అడ్వర్సిటీ విత్ హోప్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. సమ్ టైమ్స్ దేవుని నమ్ముకుంటూ ఉంటాం, మన జీవితాల్లో కూడా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు అన్నీ వస్తాయి. అయితే మనకున్న విశ్వాసాన్ని బట్టి మనం ఖచ్చితంగా నిలకడగానే ఉంటాం. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు, దెర్ విల్ బి ఏ పీపుల్ మాకింగ్ యూ. నీ దేవుడు అని చెప్పావు కదా, నీదో సాయం చేస్తాడన్నావు కదా, నువ్వు దేవుడు నమ్ముకోకముందే నీ జీవితం బాగుంది కదా, యు ఆర్ లీడింగ్ ఎ సచ్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఇప్పుడు నువ్వు దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి నీ ఆరోగ్యం పోయింది, నీ ఉద్యోగం పోయింది, నీ జీవితం అంతా కూడా నాశనం అయిపోయింది కదా, నువ్వు దేవుడు నమ్ముకోకుండా ఉంటే బాగుండేది అనే పరిస్థితులు కూడా వస్తాయి. సో ఇన్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వెన్ పీపుల్ ఆర్ పుట్టింగ్ యువర్ రెప్యుటేషన్, నీ యొక్క పరువుని, నీ యొక్క జీవితాన్ని పణంగా పెట్టినప్పుడు, ఆర్ యూ స్టిల్ ఎబుల్ టు టేక్ ద క్రాస్? దేవుని కొరకు నిలబడే స్థితిలో ఉంటూ ఉన్నామా, లేదు అంటే గివప్ చేసే ఉన్న పరిస్థితిలో ఉంటున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే టేకింగ్ ద క్రాస్ ఆర్ బేరింగ్ ద క్రాస్, ఇట్ కాల్స్ ఫర్ ఎ కరేజ్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ సాక్రిఫైస్ అండ్ రిక్వైరింగ్ ఇండివిజువల్స్ టు వాల్యూ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అబోవ్ ఆల్ ఎల్స్. మన జీవితంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వీ హ్యావ్ టు వాల్యూ ద రిలేషన్షిప్ దట్ వీ హోల్డ్ విత్ ద లార్డ్. సో మన అందరం కూడా 31st నైట్ ఒక పాట పాడుకుంటాం కదా, వాగ్దానాలు తీసుకున్నప్పుడు, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అందులో ఒక చరణం ఉంటుంది, కష్టములన్నిటినీ ప్రేమగా భరింతును, నీ కొరకే జీవింతును. అది కనుక మనందరం ఒక అలవాటులో భాగంగా మనం పాడుకుంటూ వెళ్తాం. ఒక్క క్షణం కనుక ఈ యొక్క నూతన సంవత్సరంలో, దేవా నువ్వు కష్టాలన్నీ ఇవ్వు నాకు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఆల్ ద ఛాలెంజెస్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఆల్ ద శ్రమలు అని చెప్పి మనం చెప్పగలమా? ఒక్కసారి కనుక ఆ క్షణం ఆగి, కష్టములన్నిటినీ ప్రేమగా భరింతును ప్రభువా అని హృదయపూర్వకంగా పాడాలంటే వీ నీడ్ లాట్ ఆఫ్ గట్స్. అవన్నీ కూడా ఒకవేళ నువ్వు నిజంగా దేవుని యొక్క శిష్యునివైతే మనం ఖచ్చితంగా పాడతామండి. ఎందుకంటే ఆ యొక్క శ్రమల్లో అయినా, బాధల్లో అయినా మనల్ని దేవుడు విడిచిపెట్టాడు కాబట్టి వీ హ్యావ్ టు హ్యావ్ ఎ కరేజ్ టు సింగ్ దట్ loudly and boldly. దేవా, ఎస్ ఐ కెన్ సింగ్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్. ఎందుకంటే దేవుని యొక్క సిలువని మనం మోస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్, దట్ ఈస్ ఓన్లీ వన్ వే ఫ్రమ్ హియర్. సో అయితే ఒక చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని మనం ముగించుకుందామండి. సో గ్రాహమ్ స్టెయిన్స్ అనే ఒక మిషనరీ ఉంటున్నారు. అందరికీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్ నో దాట్ హీ వెంట్ టు ఇండియా టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ లెప్రసీ. ఆ యొక్క కుష్టి రోగులందరినీ కూడా 1999 or 90s ఆయన వెళ్ళి వారందరినీ కూడా హెల్ప్ చేయడం, దేవుని యొక్క ప్రేమను చూపించి వారందరినీ కూడా ఆదరిస్తున్న సమయంలో he and his 2 sons were killed tragically in a car. సో వారందరూ కూడా కారు పైన పెట్రోల్ పోసి చంపేయడం జరుగుతుందనమాట. అయితే చంపిన తర్వాత ఏం జరిగిందంటే, ఈవెన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ దట్ ఇమ్మెన్స్ సఫరింగ్, స్టెయిన్స్ లెగసీ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ఫర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ దేర్ కమిట్మెంట్ టు ఫాలోయింగ్ క్రైస్ట్. సో వారి భార్య, 2 పిల్లలు, ఆయన 4 వెళ్ళినప్పుడు వాళ్ళ 2 పిల్లల్ని, తన భర్తని ఆ కారులో పెట్టి కిరసనాయిల్ పోసి చంపేసినప్పుడు తన భార్య ఏం చేసింది అంటే, షీ వాజ్ స్టిల్ కంటిన్యూడ్ ద వర్క్ దట్ షీ వాజ్ డూయింగ్ ఫర్ ద లార్డ్. దట్ ఈస్ ద రియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ బేరింగ్ ద క్రాస్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తను ఇంకా ఎక్స్ట్రీమ్గా ఏం చేసిందంటే, ఇన్ ఎ రిమార్కబుల్ యాక్ట్ ఆఫ్ బేరింగ్ ద క్రాస్, గ్రాహమ్ స్టెయిన్స్ వైఫ్ గ్లాడీ స్టెయిన్స్ పబ్లికలీ
forgave those responsible for our family's death. ఎవరైతే తన కుటుంబాన్ని చంపడానికి కారకులయ్యారో వారందరినీ కూడా నేను క్షమిస్తున్నానని చెప్పిందండి. దట్ ఈస్ దన్ ఎగ్జాంపుల్, గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ డినయల్. సో అదే కనుక మనం ఆ స్థానంలో ఉంటే, లేదంటే వారికి ఎంత శిక్ష వేయాలి అంటే దానికి 100 1000 శిక్ష పడేలా చేయండి, లేదంటే ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్ వాళ్ళ పట్ల రాసి వారిని హింసించండి, వారిని దూషించండి. వాళ్ళకు కూడా బాధ తెలియాలి. ఒక కుటుంబాన్ని కోల్పోయినప్పుడు ఎంత నొప్పి ఉంటుందో వాళ్ళకి తెలియాలి, వాళ్ళ బాధను అనుభవించాలి, వాళ్ళ జీవితాంతం కూడా జైల్లో ఉండాలని రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం. అయితే గ్రాహం స్టెయిన్స్ వైఫ్ అలా చెప్పలేదండి, గ్లాడీ స్టెయిన్స్. నేను వారందరినీ కూడా ఐ ఫర్గివ్ దెమ్ అని చెప్పిందంట. దట్ ఈస్ ద రియల్ ఎగ్జాంపుల్ ఆఫ్ బేరింగ్ క్రాస్. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ life that God is all expecting us. So as we all stand before the cross today, this morning, let us not just admire it, let us not just sing about it, let us just not preach about it, but let us all carry it. Because the cross is not just where Jesus died, but it is where God wants us to die on the cross. Our self must die on the cross, and it is where our pride must die, and it is where our desires and must surrender. So today God is asking all of us, you and me, not just our comfort but asking our life. Are you willing to take up the cross? Are you willing to take up your life for the Lord? So if you are truly want to be his disciple, you cannot hold the cross and one hand, and you cannot hold the world in other hand. మనం దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క శిష్యులుగా ఉండాలి అని అనుకుంటే ఒక చేతిలో సిలువను పట్టుకొని ఒక చేతిలో ఇక లోకాన్ని పట్టుకొని మనం నడవలేవండి. వీ కెనాట్. వీ హ్యావ్ టు చూస్ వాట్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్, బికాస్ ఏ ట్రూ డిసైపుల్ డస్ నాట్ వేర్ ద క్రాస్ బట్ హీ క్యారీస్ ఇట్, హీ బేర్స్ ఇట్. ఏ ట్రూ డిసైపుల్ డస్ నాట్ జస్ట్ స్పీక్ అబౌట్ ద సాక్రిఫైస్, హీ లివ్స్ ఇట్. అండ్ ఏ ట్రూ డిసైపుల్ డస్ నాట్ జస్ట్ ఫాలో జీసస్ బ్లెస్సింగ్స్ బట్ హీ ఫాలోస్ హిమ్ ఈవెన్ టు ద డెత్, ఈవెన్ టు ద క్రాస్. So this morning God is asking all of us that. So the question is not that do you believe in that cross, but the real question is, are you ready to follow even when it costs you everything? Even it costs you your life, even it costs every single thing that you have, that you hold in your life. సో అయితే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరినీ కూడా అడుగుతున్న ప్రశ్న, మనందరం కూడా మనందరినీ మనం పరీక్షించుకొని